ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయానం సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ. 2026 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదుర. అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటున్నాము. వృశ్చిక రాశి ఫలితాలు 2026 జనవరి మాసం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అనుకూలమైన కొన్ని పనులు చేతికాటకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతారో ఆ కార్యక్రమం అయినంత వరకు వీళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. కానీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక పెద్ద స్థాయిలో నిలబడిన వాళ్ళు కూడా ఇలా బిడ్డల జాతకం ప్రకారంగా కానీ, ఇలా కొడుకుల జాతకం ప్రకారంగా కానీ, ఇలా కోడల జాతకం ప్రకారంగా కానీ వీళ్ళు ఎంత పెద్ద కోటేశ్వరులైనా కూడా రోడ్డు మీదకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న ఒక గుడ్ నేము, మంచి పేరు, గౌరవార్థము అది బ్యాడ్గా రాబోతుంది. దానివల్ల ఒక చిన్న తప్పిడి వల్ల లైఫ్ లాంగ్ వరకు బాధపడాల్సి వస్తుంది. ఆ చిన్న సమస్య, ఒక చిన్న నిప్పు పెద్ద కొండనే కాలిపెట్టేస్తుంది. ఆ చిన్న తప్పుడు వల్ల వీళ్ళు సంపాదించుకున్న ఒక హోదా, గౌరవం, అభిమానము అదంతా మొత్తం కాలిపోయి బూడిదైపోతుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పడాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మరి మీ కడుపులో పుట్టిన వాళ్ళ నుంచి మీకు కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి కొంచెం ఆలోచన చేసి వాళ్ళ యోగం ఎలా ఉంది, వాళ్ళ దరిద్ర గడియలు ఎలా నడుస్తున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగ పోతుందనేది ఒక్కసారి మీరు గ్రహించి వాళ్ళ గురించి చర్య తీసుకొని దానికి సంబంధించిన శాంత హోమం అనేది ఒకటి ఉంటుంది. ఆ శాంత హోమం అనేది మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీ ఫ్యామిలీలో మీకు సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ ఫ్యామిలీ బాగుంటేనే మీరు ఎక్కడికైనా ఎదగలుగుతారు. మీ ఇల్లు మంచిగా లేనిది మీరు ఏరే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళే అంటారు, మీ ఇల్లే కరెక్ట్గా చేసుకోలేదు, నువ్వు నాకు చెబుతున్నావా అంటారు. అదే విధంగా మీరు చేయాల్సిన మొదటి పని మీ ఇల్లును బాగు చేసుకోవటం, మీ కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకోవటం, మీ బంధువులని జాగ్రత్త పడటం, మీ అన్నదమ్ముల నుంచి కొంచెం జాగ్రత్తలు, తర్వాత మీకు ఆస్తులు, పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు రావాల్సినవి కూడా దాంట్ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు, భూమి నుంచి కూడా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆ సమస్యల్లో కూడా అతి జాగ్రత్త అనేది మీరు పడాలి. అతి జాగ్రత్తగా పడుకోకుండా ఏం కాదులే, మనం స్వతంత్రంగా ఉన్నాము, మనల్ని ఎవరమో అంటారు, మనం ఏం కాదులే అన్నట్టుకొని గుడ్డిగా మనం పోయామనుకోండి, లేనిపోయిన సమస్య అనేది వచ్చిపడిపోతుంది. సమస్య అనేది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది ఎవరికి చెప్పలేని విషయం. ఆ సమస్య రాకముందే మనం జాగ్రత్త పడాలి. ఆ సమస్య వచ్చిన తర్వాత మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత చేసినా కూడా ముందుకు రాదు. దీనివల్ల కోర్టు చుట్టూ తిరగటం కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ, ప్రేమ సమస్యలో కూడా మీకు విఫలం కావటం కానీ, మీరు ప్రేమించిన స్త్రీలు కానీ, మీరు ప్రేమించిన పురుషులు, ఒక స్త్రీలు కూడా పురుషుల్ని ప్రేమిస్తారు కదా, ఆ పురుషుల నుంచి కూడా కొంచెం లేనిపోయిన సమస్యలు కొంచెం రావటం కానీ, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి లేనిపోయిన సమస్యలు అనేది మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొట్టారా అనుకోండి, కుంభస్థానాన్ని కొడతారు, లేకపోతే యథావిధిగా నిలబడిపోతారు. పైకి పోరు, కిందికి పోరు, ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా మీడియంగా వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంతాన విషయంలో కొంచెం ప్రాబ్లము, కళ్యాణ విషయంలో కూడా కొంచెం లేటుగా కనబడుతుంది. కళ్యాణ విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో కూడా మీరు ముందు జాగ్రత్త కొంచెం పడాలి. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం కానీ, లేదు ఎదుటి వాడిని నమ్మి అప్పు ఇవ్వటం కానీ, అలాంటివి మీరు నమ్మారనుకోండి, మీకు లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్త పడాలి. నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు, అనగా బ్లాక్ డ్రెస్ అవి ఎక్కువగా వాడకూడదు. మరి
మీరు చేయాల్సిన పూజా బలము దైవ బలము. మరి మీరు ఎన్నో దేవుళ్ళని పూజిస్తుంటారు, ఎన్నో దగ్గర పూజా ఫలాలు చేస్తుంటారు. ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజ శ్రీ వారాహిని మాతని అమ్మవారిని పూజించండి. శ్రీ వనదుర్గ కనకదుర్గ అమ్మవారిని పూజించండి. మీకు తప్పకుండా అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగాల్సి ఉంది అనేది కూడా చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.